హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీత్ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కోసం అప్డేట్ అయితే వచ్చింది. ఏమొచ్చిందంటే ఏం అప్డేట్ రాలేదు. వచ్చిన విషయం మీకు క్లారిటీగా చెప్తాను. అందరూ అప్డేట్ వచ్చింది ఏ అప్డేట్ రావట్లేదు. ఏ అప్డేట్ వచ్చినా మీ స్టేటస్లో మీరు చెక్ చేసుకుంటే మీ మొబైల్ మీ క్రోమ్లోకి వెళ్ళి ఇంద్రమ్మిల్.com అని కొడితే అందులో మీకు కనిపిస్తుంది. కొత్తగా అప్డేట్ ఏమి రాదు. విడతల వారీగా లైన్గా ఇంద్రమ్మిల్ శాంక్షన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే ముందు ఎవరైతే స్థలం ఉండి సొంత ఇల్లు లేకుండా ఖాళీ స్థలం ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారో వాళ్ళు బేస్మెంట్ లెవెల్ స్లాబ్ లెవెల్ పిల్లర్ లెవెల్లో వేసిన తర్వాత వాళ్ళు డబ్బులు శాంక్షన్ చేసి ఇల్లు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళకి నార్మల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తే కొన్ని ఏరియాల్లో ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన నివసించిన జిల్లాల్లో గట్రా కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు. మెదక్ కామారెడ్డిలో కూడా శాంక్షన్ చేశారు. వాళ్ళు కూడా మంజూరు పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు చాలామంది అందుకున్నారు కూడా. ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టారు, నాకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పి. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ వస్తాయి, మీరు వెయిట్ చేయాలంతే. మీరు చేసేది ఏం లేదు. మీకు ఏమైనా అప్లికేషన్లో క్యాన్సిల్ అయినా లేదా ఫోన్ నెంబర్స్ ఏమైనా రేషన్ కార్డు లేదని చాలామంది అడుగుతున్నారు. రేషన్ కార్డుకి దీనికి సంబంధం లేదండి. ముందైతే మనం వెయిట్ చేద్దాం. అసలు ప్రాసెస్ రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు ఎవరికి రేషన్ కార్డు లేదని చెప్పి క్యాన్సిల్ చేయలేదు. అందరికీ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది. లిస్ట్ 2లో ఉన్న వాళ్ళందరికీ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది. లిస్ట్ 1లో ఉన్న వారికి పెండింగ్ ఫర్ స్లాబ్ లెవెల్ పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ వస్తుంది. వాళ్ళు లిస్ట్ 1 వాళ్ళకి, లిస్ట్ 2 వాళ్ళకి 99% పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది. అది ఎప్పుడైతే పెండింగ్ ఫర్ కలెక్టరేట్ అప్రూవల్ వస్తుందో ఎంపీడీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత కలెక్టరేట్ అప్రూవల్ వస్తుంది. అప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. లేదు లిస్ట్ 2లో ఉన్న వాళ్ళందరికీ ఎంపీడీఓ అప్రూవల్ రాకుండా నాట్ అప్రూవల్ అని వచ్చిందంటే అప్లికేషన్ క్యాన్సిల్డ్ అని వస్తే మీరు వెంటనే మీ సేవా సెంటర్కి వెళ్ళి లేదా జిహెచ్ఎంసీ అంటే మీ ఏరియాలో ఉన్న జిహెచ్ఎంసీ సెంటర్కి వెళ్ళినా అదే విలేజ్లో ఉంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా మీకు అక్కడ మున్సిపాలిటీ అంటే జిహెచ్ఎంసీకి వెళ్ళి మీకు అక్కడ చెప్తారు. అక్కడ ఉంటారు కదా, వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే ఆఫీస్లో మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి మళ్ళీ డీటెయిల్స్ అని చెప్తారు. ఫస్ట్ నుంచి మీరు చేయొచ్చు. లేదా అక్కడ మీకు వాళ్ళు పట్టించుకుంటలేదు ఇబ్బంది అంటే జిహెచ్ఎంసీకి వెళ్ళినా మళ్ళీ అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకుని నేను పొరపాట్లు సరి చేసుకోవచ్చు. అక్కడ కూడా చేయను అంటే ఒకసారి ఎంపీడీఓ గారిని మీరు అప్లికేషన్ పెట్టుకుని ఎంపీడీఓ గారిని కలిస్తే మీకు ఆయన కూడా హెల్ప్ చేస్తారు. ఏంటంటే ప్రాసెస్ చెప్తారు. ఏంటంటే మనం ఓపిక బట్టి తిరగాలి. మనకి వెంటనే ఏది అయిపోదో వెంటనే ఏది ఇచ్చారు సింపుల్గా ఇచ్చేసేది అంటే ఇంత టైం ఎన్ని వందల మంది వెయిట్ చేయరు. మనకు కంపల్సరీ మన టైం స్పెండ్ చేయాలి. మనం చెక్ చేసుకున్న స్టేటస్ చెక్ చేసుకొని ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ని సెర్చ్ చేసుకోవాలి. ఏ మిస్టేక్ అవ్వదంటే ఎంపీడీఓ గారిని కలవాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. ఊరకనే ఏది వచ్చేదో మనకి వెంటనే ఏమి ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చేది మస్తు టైం పడుతుంది. అప్పటిదాకా మనం ఓపిక పెట్టాలి. ముందు తిరగాలి పేషెన్స్తో. తిరగకుండా ఏది మన దగ్గర రాదు ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ పని అవ్వకపోయినా మన జిహెచ్ఎంసీకి వెళ్ళాలి. వాళ్ళు పట్టించుకోకపోతే ఎంపీడీఓని కలాలి. వాళ్ళు పట్టించుకోకపోతే కలెక్టర్ని కలాలి. మనకు కావాలి అంటే దొరికేదాకా మనం సాధించేదాకా లాస్ట్గా వదలకూడదు. ఒకవేళ మనకి నిజంగా ఇల్లు లేకుండా రావట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకి వస్తుందన్న, మాకు ఇల్లు లేదు, నిజంగా రావట్లేదు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు నాకు తెలిసిన మటు ఈ గవర్నమెంట్ అంటే అట్లా ఏమి ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే అంతా ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ని బట్టి వస్తుంది. కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి అట్లనే వస్తుందని అనుకుంటున్నాను. మరి నేనైతే మీరు కూడా అలా అనుకున్నారు లేదు నాకు తెలియదు. నేనైతే అట్లా అనుకుంటున్నా. ప్రాసెస్ ప్రకారం శాంక్షన్ అయితే మీ ఏరియాలో వచ్చి మీకు రాకపోతే మీరు అన్నది నిజమని నమ్మవచ్చు. కానీ కొన్ని ఏరియాల్లో రాలేదు కాబట్టి వాళ్ళకు కూడా రావట్లేదు. వచ్చిన ఏరియాలో ఉంటే కంపల్సరీ మీకు రాకపోతే మీకు నిజంగా ఇల్లు లేదంటే మీరు వెళ్ళి సంప్రదించి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మాకు లేదు సార్ నిజంగా అని చెప్పి మళ్ళీ రీఅప్లికేషన్ చేయండి. మళ్ళీ రీఅప్లై చేసి సార్ మీకు లేదని చెప్పి మళ్ళీ చెప్పండి. నెక్స్ట్ టైం కూడా మీకు రావచ్చు. ప్రయత్నం అయితే చేయాలి. చేయకుండా ఏది మన దగ్గర రాదు ఫ్రెండ్స్, అందరూ గుర్తుపెట్టుకొని. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్ నేను చెప్పాను కదా, అందరూ ఫోన్ నెంబర్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రీఛార్జ్లు గట్రా అయిపోతే కానీ ఫోన్ చేస్తున్నారు. మొన్నటిదాకా మెదక్ కామారెడ్డి నిజాం ఇలా కొన్ని ఇచ్చారు. గద్వాల ఇవన్నీ కొన్ని జిల్లాల్లో అయితే వెళ్ళి శాంక్షన్ చేశారు. అంటే అక్కడ అందుబాటులో ఉన్నాయి ఇచ్చారు. అన్నీ ఇంకా రెడీ కాలేదు. రెడీ అయిన మట్టుకు శాంక్షన్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు మన రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళకి వెంటనే ఇచ్చారు ఫ్రెండ్స్. 1 year 2 years కూడా పట్టొచ్చు టైము. వెంటనే 1 రోజు 2 రోజులు అయితే ఏదో ఇచ్చారు మనకి. వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకు క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీ రావచ్చు. ఎందుకంటే 2-3 సబ్స్క్రైబర్స్ అయిపోయారన్నా, మేము అప్లై చేసి 6 years అవుతుందన్న, అప్పుడు వచ్చిందన్న అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. వస్తాయి, వెయిట్ చేయడం అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ తప్పులు ఉంటే మళ్ళీ అప్లికేషన్ సెర్చ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి.
రెడీ పెట్టుకుంటే కంపల్సరీ వస్తుంది. మన టైం వచ్చేటప్పుడు మనకు వస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే 7 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లులు వచ్చాయి. అట్లా మనం వెంటనే అప్లై చేసుకుని కొంచెం టైం పడుతుంది. మన పని ఏంటంటే అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఏమైనా అప్లికేషన్లో తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. అంతకుమించి చేసేది ఏమి లే. ఇప్పుడు కామారెడ్డి, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ ఇట్లా ఇస్తున్నారు వరంగల్. ఆ ఏరియాలో లైన్గా ఎక్కడైతే ఇప్పుడు ఎక్కువ సపోజ్ మన రంగారెడ్డి చూసుకుంటే లింగంపల్లి సైడ్ కొన్ని హౌసెస్ డబుల్ బెడ్రూమ్స్ రెడీ అయ్యాయి. అటు సైడ్ శాంక్షన్ చేస్తున్నారు కొంతమందికి. ఆ ఏరియాకి అందుబాటులో ఉన్న వాళ్ళకి అటు సైడ్ గచ్చిబౌలి సైడ్ కొన్ని రెడీ అయ్యాయి అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్స్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అక్కడ శాంక్షన్ చేస్తారు. అట్లా ఒక ఏరియా బేస్ మీదుగా శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు కంపల్సరీ వస్తుంది. మీ అందరు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. బిగ్ ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అప్లై చేస్తాను. మీరు ఎవరి వీడియోలు చూసినా ఏమి నమ్మి మోసపోకుండా చూడండి. వీడియోస్ నాలెడ్జ్ పెంచుకోండి. మీరు తెలుసుకోండి ఎట్లా చేయాలనేది. కానీ ఎవరిని కాంటాక్ట్ చేయకండి. మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ ఎంపీడీఓని కానీ కలెక్టరేట్ని కానీ మీ సేవను కానీ సంప్రదించండి. బయట ఉన్న బెనామీలు కానీ మీకు ఇల్లు ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం పైసలు ఇవ్వండి అంటే ఎవరిని నమ్మకండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బై బాయ్.